వరంగల్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులు కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. పార్ట్ టైం లెక్చరర్ నియామకాలలో కళాశాల ప్రిన్సిపాల్ ఓఎస్డీ అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన ఉద్యోగాలు మరొకరికి ఇచ్చారని విద్యార్థులు మండిపడ్డారు. తక్షణమే ప్రిన్సిపాల్ని ఓఎస్డీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే వీసీ ఆఫీస్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. దానికి ఓపెన్ నోటిఫికేషన్ ఇచ్చారు, ఓపెన్గా ఇంటర్వ్యూ పెట్టారు, ఓపెన్గా ఎగ్జామ్ కండక్ట్ చేశారు. కానీ లిస్టు వచ్చేవరకు సీక్రెట్. అది వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఫోన్లు చేపించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి జాబులు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ గత 3 నెలల నుంచి ప్రిన్సిపాల్ గారిని ఇదే విషయమై అడుగుతున్నాం. ఎక్కడా కూడా స్పందన లేకుండా ఈరోజు వచ్చి అడిగితే చైర్లో నుంచి లేచి వెళ్ళిపోయి మీరే డ్యూటీలు చేసుకున్నారని మాట్లాడుతున్నారు ప్రిన్సిపాల్ గారు. ఈ విషయంపై ఓఎస్డీ గారిని పలుసార్లు, రిజిస్టర్ గారిని 100 సార్లు కలిసినా కూడా ఎవరు కూడా చర్య తీసుకోలే. వీసీ గారు మీరు దీనిపై చర్య తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన కూడా దృష్టి పెట్టి ఎంపీడీ కళాశాలను సక్రమ మార్గంలో నడిపించే విధంగా చేయాలని చెప్పేసి కోరుచున్నాం. గతంలో చాలామంది విద్యార్థులు ఎగ్జామ్ రాసినాం, దాదాపుగా 30 మంది ఎగ్జామ్ రాసినాం, ఇంటర్వ్యూకి పోయినాం. అయినా ఆ మెరిట్ లిస్ట్ బయట పెట్టకుండా ఈరోజు ఓఎస్డీ అండ్ ప్రిన్సిపల్ ఇద్దరు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకు, వాళ్ళకు ఉంచుకున్న వాళ్ళకు, వాళ్ళకు చుట్టాలకు ఇచ్చుకుని ఈరోజు. ఎందుకంటే మేము ప్రశ్నిస్తే ఎందుకు ఇలా వాళ్ళకి ఇస్తున్నారు, మాకు మెరిట్ లేదా, మా విద్యార్థులకు మెరిట్ లేదా, దాదాపుగా ఇక్కడ చదువుకున్న విద్యార్థులు 30 మంది రాస్తే వాళ్ళకి మెరిట్ లేదా, నెట్ సెట్ ఉన్నా కూడా ఇవ్వకుండా వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు వాళ్ళ దగ్గర 2 లక్షల డబ్బులు తీసుకొని ఈరోజు ఓఎస్డీ ప్రిన్సిపల్ ఇద్దరు అమ్ముకున్నారు. అదేవిధంగా ఈరోజు యూనివర్సిటీ కాలేజీలో ఉన్న డబ్బులు కూడా ఫేక్ చెక్కులు పెట్టి, ఫేక్ పనులు ఏ పని చేయకుండా ఆ పని చేసినామని చెప్పి ఆ చెక్కులు పెట్టి డబ్బులు దుబ్బేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఐయుటి యూనివర్సిటీకి సంబంధించిన దాదాపుగా 4 లక్షల డబ్బులు వస్తాయి మనకు. ఆ డబ్బులు కూడా ఈరోజు ఇప్పటివరకు ఐయుటి సెక్రటరీ ఉన్న ప్రిన్సిపాల్ సత్యనారాయణ సారు ఇప్పటివరకు దాని మీద స్పందన లేదు. ఆయనకు కావస్తే ఆయనకు అటు ఇటు తిరగడానికి కావాల్సిన 90,000 డబ్బులు డ్రా చేసుకుంటూ తప్ప విద్యార్థులకు ఇవ్వకుండా